ఇవాళ వీడియోకొచ్చేసరికి అదిరం ఫుల్లీ ఎడిటింగ్ పర్పస్‌కి, గేమింగ్ పర్పస్‌కి, లైవ్ స్ట్రీమింగ్ పర్పస్‌కి 2.5 లక్షల పీసీ బిల్ అయితే తీసుకొచ్చినాను బై. ఆహ్, అందరికీ యూజ్‌ఫుల్ అయితది. వీడియో లెంతీగా ఉంటది బై. దగ్గర 20 మినిట్స్ దాకా లెంతీగుండే వీడియో ఉంది. లాస్ట్ దాకా చూడండి ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి అనేసి ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకొచ్చి అమెజాన్ వాళ్ళ వెబ్‌సైట్ నుంచి చూపిస్తున్నాను. ఒక పాయింట్ యాడ్ చేస్తే ఏంటంటే నేను ఈ వీడియోలో చూపించే ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో డిఫరెంట్ ఉండొచ్చు. నా అడ్వైస్ ఏందంటే, సలహా ఏందంటే ఆఫ్‌లైన్‌లో ఒకసారి ఎస్టిమేషన్స్ ఉండి ఆ ప్రైజెస్, ఈ ప్రైజెస్ చెక్ చేసుకొని మీకు ఎక్కడ తక్కువ వస్తదో, ఎక్కడ బార్గెయిన్ చేసుకోవచ్చో, ఎక్కడ ఆఫర్స్ అప్లై చేసుకోవచ్చో అవన్నీ కన్సిడర్ చేసుకొని తీసుకోమనేసి ఒక సలహా అయితే ఇస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా 7 265K ప్రాసెసర్ అయితే వస్తుంది. సో, ఇది వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్స్ అంటారు. నాకైతే వాల్యూ ఫర్ మనీ అనిపిస్తది. ఎందుకు? ఏంది అంటే మాత్రమే నాకిక్కడ మంచిగా అనిపించిందంటే మాట ప్రైస్ పక్కకు పెట్టేస్తే పర్ఫార్మెన్స్ వైస్ గేమింగ్ ఎడిటింగ్ గాని ప్రీవియస్ కంపేర్ టు 14థ్ ఆర్ 13థ్ జనరేషన్ కంటే ఇది జర బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఓకేనా? అండ్ వాల్యూ ఫర్ మనీ అంటే మాత్రమే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకైతే. కొంచెం తగ్గేయాల్సింది. సో, ప్రస్తుతానికి అయితే ప్రైస్ అయితే యాడ్ చేసేసుకుందాం. 37,399. సో, ఇక్కడ 37,399 ప్రైస్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ఈ ప్రాసెసర్‌కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్ చూసుకుందాం ఒకసారి. సో, ఇక్కడ ప్రాసెసర్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే, ఈ ప్రాసెసరు వచ్చేసరికైతే కే సిరీస్ అనమాట. అంటే ఓవర్‌క్లాకింగ్ చేసుకోవచ్చు. 30 ఎంబీ క్యాష్ ఫైర్‌తో పాటు వస్తుంది. 5.50 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మ్యాక్స్ అయితది. 5.50 అయితే రాదు గానీ, నా ఒపీనియన్‌లో 5.4 అట్లా పీకెళ్తది. టెంపరేచర్స్ మిగతా అవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాల్సొస్తది పవర్ గూడా. కాబట్టి కోర్స్‌కొస్తే 20 కోర్స్ వస్తున్నవి. 8 పర్ఫార్మెన్స్ కోసం, 12 ఎఫిషియన్సీ కోర్స్, 20 థ్రెడ్స్‌తో పాటు కూడా వస్తది. ఎఫిషియన్సీ కోర్స్ యొక్క బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3.3 గిగాహెర్ట్జ్ ఎఫిషియన్సీ కోర్స్ బేస్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఓవర్‌క్లాకింగ్ చేస్తే మాత్రమే ఇక్కడ 4.6 అయితుంది. పర్ఫార్మెన్స్ కోర్స్ యొక్క బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3.9 గిగాహెర్ట్జ్. టర్బో బూస్ట్ చూసుకుంటే మాత్రం 5.4 ఉంది. టర్బో బూస్ట్ 3.0 యూజ్ చేస్తే 5.5 అయితది. మోస్ట్‌లీ 5.4 పీక్ అయితది. అండ్ క్యాష్ మెమరీ చూసుకుంటే మాత్రమే 30 క్యాష్ మెమరీ ఉంది. టోటల్‌గా L236తో పాటు కూడా వస్తుంది. 125 వాట్స్ మాక్సిమం ఓవర్‌క్లాకింగ్ చేస్తారు కదా! 250 వాట్స్ దాకా పవర్ గుంజుతదనమాట. అండ్ ఇక్కడ ఈ ప్రాసెసర్‌ల ఏఐకి సంబంధించిన ఫీచర్స్ కూడా ఉన్నాయి. సపోర్ట్స్ ఉన్నాయి. ఏఐకి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ అయితే ఇంక్లూడెడ్ ఉంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇది TSMC వాళ్ళు M3B నోడ్‌తో పాటు తయారు చేశారు. 2024 Q4లో వచ్చింది. అంటే సింపుల్‌గా చెప్పుకోవాలంటే మాత్రమే ఇయర్ ఎండ్ అనుకోవచ్చు. Q4 అంటే ఆహ్, లైక్ సంవత్సరం 10 రోజులు అట్లా, సంవత్సరం 10 నెలలు అట్లా అయ్యుండొచ్చు. అండ్ 256 జీబీ దాకా వెళ్తది. DDR5 6400 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ, డ్యూయల్ ఛానెల్ వస్తది. ఈసీబీ మెమరీ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వస్తుంది బై. డిస్‌ప్లే వస్తది. 2 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. 8 జీబీ టాప్స్‌తో పాటు కూడా వస్తుంది. XE4 ఫోర్స్ వస్తున్నాయి. 300 నుంచి మంచి ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. 4K డిస్‌ప్లేస్ కూడా చూసుకోవచ్చు. డైరెక్ట్‌ఎక్స్ 12 వస్తుంది. ఓపెన్‌జిఎల్ 4.5, ఓపెన్‌సిఎల్ 3 వస్తుంది. హార్డ్‌వేర్ ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ వస్తుంది. అంటే ఈ ప్రాసెసర్‌తో గ్రాఫిక్ కార్డ్ లేకున్నా సరే కొన్ని ఎడిటింగ్ వర్క్స్ కూడా చేసుకోవచ్చు. లైక్ హార్డ్‌వేర్ ఎన్కోడింగ్, డీకోడింగ్ ఉంది. H265 హెచ్‌ఈవీసీ హార్డ్‌వేర్ ఎన్కోడింగ్, డీకోడింగ్ ఉంది. ఏవియాన్ ఎన్కోడింగ్, డీకోడింగ్ ఉంది. ఇంటెల్ క్విక్సింగ్ వీడియోతో పాటు కూడా వస్తుంది. సో, వీడియో ఎడిటింగ్ అంటే చాలా యూజ్‌ఫుల్ అయితదది. ఇంటెల్ వాళ్ళది క్విక్సింగ్ వీడియో అనేది ఉందో. అండ్ ఏఐకి సంబంధించి చూసుకుంటే 13 టాప్స్‌తో పాటు కూడా వస్తుంది. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి. అండ్ కిందకొచ్చేసరికి అయితే మీరు సాకెట్ చూస్తే ఎల్జీ 1851 సాకెట్‌తో పాటు కూడా వస్తుంది. ఇవన్నీ కూడా మంచిగానే ఫీచర్స్ వస్తున్నాయి. ఇంకా ఇది వివో ప్రో ఎంటర్ప్రైజ్ ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇన్‌స్ట్రక్షన్ సెట్ చూస్తే ఎస్ఎస్‌సి 4.1, ఎస్ఎస్‌సి 4.2 అండ్ ఏవిఎక్స్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. సో, వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్స్ అంటే నా ఒపీనియన్‌లో తీసుకోవచ్చు. కానీ ఏంటంటే అది దీనికి సెపరేట్ లిక్విడ్ కూలింగ్ అయితే యూజ్ చేయాల్సొస్తదన్నమాట. అది ఆర్క్‌టెక్ వాళ్ళది లిక్విడ్ ఫ్రీజ్ 3 ప్రో 450 ఇది లిక్విడ్ కూలింగ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ప్రైస్ కొంచెం ఎక్కువుంది. రూ. 19,045 ఉంది. 19,041 ఉంది. యాడ్ అయితే చేసేసుకుందాము. 19,441 యాడ్ చేసుకున్నాం ఇది ఆర్క్‌టెక్ వాళ్ళది. వైట్ కలర్ ఉంది. మీకు ఆఫ్‌లైన్‌లో వేరే మోడల్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎట్లా పనిచేస్తుంది, కోల్డ్ హీట్ పైప్స్ ఎట్లా పనిచేస్తారో మెన్షన్ చేసిర్రు ఇక్కడ. అండ్ ఎట్లా పెట్టాలనేసి అయితే. ఇక్కడ 2 కనెక్టర్స్ వస్తాయి. ఆర్‌జీబీ లైటింగ్‌కి అండ్ పంప్‌కి. ఫ్యాన్ ఇట్లా టాప్‌లో పైన పెట్టాలనేసి అయితే టెంపరేచర్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఓకేనా? సో, మామూలుగా వాళ్ళు ఇన్‌స్టాలేషన్ చేసేస్తారు. మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. నెక్స్ట్ చూసుకుంటే మదర్ బోర్డ్ అన్నమాట. సో, మదర్ బోర్డ్ చూసుకుంటే మాత్రమే ఎంఎస్ఐ వాళ్ళది మ్యాక్స్ G890 టామాహక్ వైఫై గేమింగ్ మదర్ బోర్డ్ అన్నమాట. సో, ఇక్కడ
సూపర్బ్ అనమాట బై. సూపర్ క్వాలిటీ మదర్ బోర్డ్ ఇది. నేను ఇక్కడ ప్రైస్ కూడా కంపారిజన్ చేయలేను. ఇక్కడ PCI 5.0తో పాటు వస్తుంది, 16 ఎక్స్తో పాటు లేన్స్తో పాటు M.2 Gen 5తో పాటు వస్తుంది, వైఫై 7 వస్తుంది. ప్రైస్ రూ. 35,280 ఉందన్నమాట. ప్లస్ యాడ్ అయితే చేస్తూ 35,280. సో 35,280 అనమాట యాక్చువల్ ప్రైస్. అండ్ ఇక్కడ మనము మదర్ బోర్డ్కి సంబంధించిన ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే VRMస్కి మంచి హీట్ సింక్ వస్తుంది. బ్యాక్ సైడ్ ప్లేట్ కూడా వస్తుంది అనమాట. IO ప్లేట్ టాప్లో చూసుకోవచ్చు బై. కనెక్టర్స్ వస్తున్నాయి. ఇక్కడ CPU కనెక్టర్స్ వస్తున్నాయి. దాని కింద ర్యామ్ స్లాట్ 24 కనెక్టర్, USB 3 కనెక్టర్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇది మెయిన్ అనమాట. M.2 స్లాట్తో పాటే ర్యామ్ స్లాట్లు కూడా వస్తున్నాయి. చిప్ సెట్ ఇక్కడ వచ్చేసింది. బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకుంటే IO షీట్ కూడా వస్తుంది. టైప్ సి పోర్ట్స్ వస్తున్నాయి. HDMI పోర్ట్, ఇంకొక టైప్ సి పోర్ట్, అండ్ ఇక్కడ USB 10 GB ఒకటి వస్తుంది. USB 5G అని ఫీచర్ బ్యాక్ సైడ్ వైఫై ఫీచర్స్, ఆడియో మైక్ ఫీచర్స్ చాలా వచ్చినాయి. ఇక్కడ మెయిన్ చూసుకోవచ్చు. ఇక్కడ MSI వాళ్ళది HDMI పోర్ట్స్, టైప్ సి పోర్ట్ 10 GB, 10 GB USB పోర్ట్స్, టైప్ సి పోర్ట్స్, ఫ్లాష్ బయోస్, క్లియర్ CMOS బటన్స్తో పాటు కూడా వస్తుంది. 5G ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. సో నిజంగా చెప్పుకోవాలంటే చాలా మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ స్క్రూ మౌంటింగ్ తీసుకోవచ్చు అన్నమాట. ఒక పెన్ డ్రైవ్ ఉన్నట్టుంది. అండ్ ఇక్కడ కనెక్టర్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఇది యాంటీనా ఒకటి మదర్ బోర్డ్తో పాటు ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఈ MSI వాళ్ళ మదర్ బోర్డ్లో మీకు డౌట్ రావచ్చు, అన్న ప్రాసెసర్ కంపాటబుల్లా, ఇంత హై రేంజ్ ప్రాసెసర్ మదర్ బోర్డ్ తీసుకుంటున్నామంటే ఎస్ సార్. మీకు డౌట్ క్లారిఫై చేసుకోవడానికి అఫీషియల్గా MSI వాళ్ళ వెబ్సైట్ కూడా మీకు చూపిస్తున్నా. సో MSI వాళ్ళ వెబ్సైట్లో ఇక్కడ అది Ultra 7 Arrow Lake ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది ఉంది. ఓవరాల్గా చూసుకుంటే L2 36 MB, L3 30 MB. ఇది కోర్ Ultra 7 265K. ఇక్కడ చూసుకోవచ్చు కోర్ Ultra 7 265K. సో ఈ రెండు ప్రాసెసర్లు అయితే సేమ్ మీకు సిమిలర్గానే కనిపిస్తున్నాయి కదా. సో అందుకే నేను మంచిగా క్లారిఫై ఇచ్చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ బయోస్ కూడా రెడీగా ఉంది, అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ కంపాటబుల్ అన్నమాట. మదర్ బోర్డ్తో అనేది MSI వాళ్ళ మదర్ బోర్డ్తో కంపాటబుల్ కాబట్టి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ అనమాట. సో ర్యామ్ చూసుకుంటే కోర్సర్ వాళ్ళ వెంజన్స్ 16 GB ర్యామ్. ఇప్పుడు 16 GB ర్యామ్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే ప్రైజెస్ కొంచెం ఎక్కువనే. ప్రైజెస్ తగ్గేదాకా 16 GB అయితే కన్సిడర్ చేసుకోండి. 5100 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. సో 16,999 అనమాట ప్రైస్. 16,123 ప్లస్ యాడ్ అయితే వేసేసుకున్నాము ర్యామ్. సో ర్యామ్ ఇక్కడ మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవచ్చు, మదర్ బోర్డ్లో పెట్టుకోవచ్చు. 4 ర్యామ్ స్లాట్లో వస్తున్నాయి కాబట్టి 16 GB 4 తీసుకోవచ్చు. 64 GB దాకా ఫ్యూచర్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టోరేజ్ చూసుకుంటే మాత్రమే వెస్టర్న్ డిజిటల్ నుంచి వెస్టర్న్ డిజిటల్ SN7100 అన్నమాట. డీసెంట్గా ఉంటుంది. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ మీద ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. నేనేంటంటే మాత్రం ఇది 5 years వారంటీతో పాటు కూడా వస్తుంది. అండ్ డే టు డే టాస్క్లకు కూడా సరిపోతుంది. ఆబ్వియస్గా ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చు. 1 TB వేరియంట్ ఇది. సో 21,800 ఉంది. సో అదైతే యాడ్ చేసేసుకుందాము. 21,800 అన్నమాట ప్రైస్. అండ్ దీని తర్వాత హార్డ్ డిస్క్ చూసుకుంటే ఇట్లా హార్డ్ డిస్క్ 4 TB హార్డ్ డిస్క్ తీసుకొచ్చానంటే ఎస్ ఇప్పుడు తీసుకోవచ్చు. కొంచెం ఒక 2,000 ఎక్స్ట్రా అనిపించింది నాకు 4 TBది. పర్లేదు భయ్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే మాత్రమే తీసుకోమని రికమెండేషన్ అయితే చేస్తాను. 4 TB వేరియంట్ ఇది స్కైహాక్ది. 14,899 ఉంది, అంటే 14,500 అనుకోవచ్చు. 14,899 ప్రైస్ అనమాట ఇది హార్డ్ డిస్క్ యొక్క ప్రైస్. నెక్స్ట్ దీని తర్వాత ఏముందంటే మాత్రమే గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే MSI వాళ్ళ GeForce RTX 5070 గ్రాఫిక్ కార్డ్ 12 GB మోడల్. ఇక్కడ MSI వాళ్ళ వెంటస్ 2X సిరీస్ యూజ్ చేసి 192-bit మెమరీ బస్తో పాటు కూడా వస్తుంది. 254 ఫ్రీక్వెన్సీ అండ్ ఏమంటారు ఫ్యాన్ 5.0 జెన్తో పాటు కూడా వస్తుంది అనుకోవచ్చు. సో కంప్లీట్ స్పెసిఫికేషన్స్ కావాలి అన్న అంటే మాత్రం ఫస్ట్ ఒకసారి గ్రాఫిక్ కార్డ్ చూపించేస్తాను. ఇక్కడ విజువల్స్ ఎక్కడ ఉంటుంది. బ్యాక్ సైడ్లో మీకు మెటల్ ప్లేట్ వచ్చేస్తుంది. హీట్ అనేది చాలా డిసిపేట్ చేసేస్తుంది. టాప్లో ఇక్కడ మీకు పవర్ కనెక్టర్ ఉంటుంది. అండ్ బాటంలో చూసుకోవచ్చు ఇక్కడ డిస్ప్లే పోర్ట్స్ వస్తున్నాయి. ఒక HDMI పోర్ట్, 3 డిస్ప్లే పోర్ట్లు ఒక HDMI పోర్ట్తో పాటు కూడా వస్తుంది. అడిషనల్గా మీకు ఇక్కడ టాప్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ఇమేజ్ చూపించేస్తాను. ఇక్కడ పవర్ కనెక్టర్ అవుతుంది అనమాట. సో ఈ పవర్ కనెక్టర్ యూజ్ చేసి పవర్ సప్లై తీయచ్చు. సో గ్రాఫిక్ కార్డ్ లోపల నీట్గా మెన్షన్ చేసి అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ బాగానే ఉంటుంది. తీసుకోవచ్చానంటే తీసుకోవచ్చు, వాల్యూ ఫర్ మనీ.
12 GB ర్యామ్ గేమింగ్కి కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఓకే పర్లేదు తీసుకోవచ్చు. ప్రైస్ చూసుకుంటే మాత్రమే 71,679 ఉంది. సో ఇక్కడ ఇది 14,819 అనేది గ్రాఫిక్ హార్డ్ డిస్క్ది. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి కదా 71,679. సో ఇక్కడ 71,679 ఇది యాడ్ అయితే చేసేసుకుందాము. సో మన గ్రాఫిక్ కార్డ్ అయిపోయింది. సరే నా గ్రాఫిక్ కార్డ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇట్లా అఫీషియల్ ఎన్విడియా వాళ్ళ వెబ్సైట్ ఇక్కడ నేను చెక్ చేశాను. సో అఫీషియల్ ఎన్విడియా వెబ్సైట్లో చూసుకుంటే ఇట్లా మనకి 5070 Ti ఉంది అండ్ 5070 కూడా ఉంది. సో మనం ఏం చేసాం ఇక్కడ 5070 తీసుకున్నాము. Ti వేరియంట్ మీకు 16 GB మోడల్తో పాటు కూడా వస్తుంది. సో అందుకే ఇక్కడ రెండు కూడా కంపారిజన్ అయిపోతే ఇక్కడ 2000 కోర్స్ ఎక్కువ వస్తున్నాయి, 5th జనరేషన్ వస్తుంది, సేమ్ రే ట్రేసింగ్ ఫీచర్స్ వస్తున్నాయి, బేస్ ఫ్రీక్వెన్సీ బూస్ట్ ఫ్రీక్వెన్సీ సిమిలర్గా ఉన్నాయి. ఇక్కడ ర్యామ్ వేరియంట్ ఉంది అండ్ మెమరీ ఇంటర్ఫేస్ అవుతుంది చాలా చేంజ్ అవుతుంది. ఇది 256 బస్ ఇంటర్ఫేస్తో పాటు వస్తుంది. రెండు 4K యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ 71 ఉంది, 5070 ఇక్కడ టిఐ వేరియంట్ ఉంది, పెన్ ఉంది 68,000 ఉంది నాక్ 3D. ఓకే టిఐ వేరియంట్ మోస్ట్లీ 90,000 80,000 ఉంది. సో అందుకే తక్కువ తీసుకున్నాను. సో మీరు అప్గ్రేడ్ కావాలంటే మాత్రమే 5070 టిఐ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ సిమిలర్గానే ఉంటాయి భయ్. ఒకటి రెండు చేంజెస్ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ కూడా కోర్స్ కూడా చేంజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ డైరెక్ట్ 12 ఉంది, జీపీ బూస్ట్ ఉంది, లింక్ ఓపెన్ GL 4.6తో పాటు కూడా వస్తుంది, ఎన్వెక్ కోడర్తో పాటు కూడా వస్తుంది, ఎన్వెక్ ఎన్కోడర్తో పాటు కూడా వస్తుంది, అండ్ AV1 ఎన్కోడింగ్తో పాటు కూడా వస్తుంది, AV1 డీకోడింగ్తో పాటు వస్తుంది. క్యూడా కెపాసిటీ అవుతుందో 12.0తో పాటు వస్తుంది, VR రెడీ కూడా ఉంది. అండ్ ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి ఉంటుంది, మోస్ట్లీ 2 స్లాట్స్ అయితే ఉంటుంది. కిందికి వచ్చేసరికి అయితేనే పవర్ ఎంత తీసుకుంటే థర్మల్స్ గురించి చూసుకుంటే మ్యాక్సిమం టెంపరేచర్స్ అయితేనే 85 ఉంటుంది. టోటల్గా గ్రాఫిక్ కార్డ్ ఎంత తీసుకుంటుందంటే 260 అనేసి అయితే అన్నారు. ఇక్కడ వీళ్ళు 650 రికమెండ్ చేస్తారు అన్నమాట పవర్ సప్లై రిక్వైర్మెంట్. కానీ నేను ఈ బిల్డ్కి 650 రికమెండ్ చేయను. ఎందుకు 650 కానీ 750 కానీ ఈ బిల్డ్కి 70కి రికమెండ్ చేయను. 650 వీళ్ళు మెన్షన్ చేస్తారు కరెక్టే, ఇక్కడ 650 మెన్షన్ చేస్తారు కానీ అంత ఎగ్జాక్ట్గా ఉండదు. ఎందుకంటే నేను కొన్ని సిచ్యువేషన్స్లో చూసినా కాబట్టి ఎగ్జాక్ట్గా అంత వాల్యూ ఉంటుంది అనేసి అయితే ఉండదు. ఇంకా ఓవర్క్లాకింగ్ చేసినప్పుడు గ్రాఫిక్ కార్డు కొంచెం తీసుకుంటుంది, దాంతోపాటు ప్రాసెసర్ కూడా చాలా తీసుకుంటుంది. సో ప్రాసెసరు ఒక్క నిమిషము, ఇక్కడ ప్రాసెసర్ ఓవర్క్లాకింగ్ ఇది, ఇక్కడ ఓవర్క్లాకింగ్ ఇది 250 తీసుకుంటుంది. 250 ప్రాసెసర్ తీసుకుంటుంది, మళ్ళీ గ్రాఫిక్ కార్డు మనం గేమింగ్ చేసిన ఎడిటింగ్ చేసిన పవర్ తీసుకుంటుంది. సో ఇది ఒక 250 తీసుకుంటుంది. అంటే రెండు 250 లాంటి మీకు 500 అయిపోతుంది. సో అంత హెడ్ రూమ్ ఎక్కువ ఉండదు. ప్లస్ మీకు మదర్ బోర్డ్లో కావాలి, మదర్ బోర్డ్ ఒక 100 ఉంటుంది, మీకు 50-20 వాట్స్ కాడ కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంటుంది. కాబట్టి నేను కొంచెం ఎక్కువనే పోయినాను. ఈ పవర్ సప్లై కాడ మీకు పవర్ సప్లై కాడ చూపించేస్తాను, ఎక్కువ తీసుకున్నాను నేను. ఇది 1000 వాట్స్ పవర్ సప్లై తీసుకుని, ఇది 80+ గోల్డ్ అనమాట, గోల్డ్ సిరీస్. నార్మల్గా బ్రాంజ్ చెప్తా కానీ నా ప్రతి వీడియోలో ఇది MSI వాళ్ళది మ్యాగ్ అనమాట, 1000 వాట్స్, ఇది A1000GL అనమాట. PCI పవర్ సప్లై యూనిట్తో పాటు కూడా వస్తుంది. ఇది మాడ్యులర్ అనమాట, మీకు నచ్చిన కేబుల్స్ పెట్టుకోవచ్చు, మీకు నచ్చని అవసరమైన కేబుల్ తీసుకోవచ్చు అనమాట. కాస్ట్ ఎక్కువ ఉంది, 16,750 అనమాట. ఇది 16,750 యాక్చువల్ కాస్ట్ ఇది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఇది ఏంటంటే 7 years దాకా కూడా వారంటీ వస్తుంది. నార్మల్గా కూలర్ మాస్టర్ అయితే 5 years వస్తుంది, కానీ MSI వాళ్ళ ఈ మోడల్ నేను చెక్ చేసినాకైతే 7 years వీళ్ళు వారంటీ అయితే క్లెయిమ్ అయితే చేస్తారు. అండ్ పెద్ద ఫ్యాన్తో పాటు కూడా వస్తుంది, 135 millimeter ఫ్యాన్తో పాటు కూడా వస్తుంది. కాబట్టి మంచిగా టెంపరేచర్స్ కూడా కంట్రోల్ ఉంటాయి. అండ్ ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ కూడా చేశారు, ఎల్లో కలర్ టిప్ వస్తుంది, ఇది సపరేట్గా ఉంటుంది గ్రాఫిక్ కార్డు పెట్టుకోవడానికి అన్నట్టు. సో అది మీకు కొంచెం బెనిఫిట్ అయితే అవుతుంది అనమాట. సో దానివల్ల నేనైతే ఇది రికమెండేషన్ అయితే మీకు చేస్తున్నాను అనమాట. సో వన్ ఆఫ్ ద గుడ్ పవర్ సప్లైస్ అంటే MSI వాళ్ళ జర ట్రస్టెడ్ బ్రాండే కాబట్టి తీసుకోవచ్చు. ఇక్కడ యాడ్ అయిపోయింది 16,750 పవర్ సప్లై కూడా యాడ్ అయితే చేసేసుకున్నాం. నెక్స్ట్ చూసుకుంటే కూలర్ మాస్టర్, అది ఎలీట్ 671 కేస్ అనమాట. సో కొంచెం పెద్ద కేసు, ఇది చిన్నదేం కాదు. ఇక్కడ చూసుకోవచ్చు 28 centimeters, విత్ 45.5 centimeters, హైట్ 40 centimetersతో పాటు. సో కొంచెం స్లైట్లీ క్యూబికల్ ఫార్మాట్లో కూడా వస్తుంది అనమాట. ఇది లైక్ 12 centimeters ఎక్కువ అనమాట,
క్యూబ్ రావడానికి. ఇక్కడ బ్యాక్ సైడ్‌లో చూసుకోవచ్చు ఐఆర్ షీల్డ్‌కి స్లాట్స్‌తో పాటు కూడా వస్తుంది. కింద గ్రాఫిక్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. పవర్ సప్లైకి బ్యాక్ సైడ్ మంచి స్పేస్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో, నీట్‌గా కాంపాక్ట్ కూడా ఉంటది. నా ఒపీనియన్‌లో తీసుకోవచ్చా అని అంటే యాహ్! మంచిగా తీసుకోవచ్చు. తో పాటు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మంచి వెంటిలేషన్‌తో పాటు కూడా వస్తుంది. వెంటిలేషన్ చాలా బాగుంది. టాప్‌లో మీకు వెంటిలేషన్ వస్తుంది. బటన్స్ వస్తున్నాయి. అండ్ పోర్ట్స్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఇన్‌కేస్ తీసుకోవాలంటే మాత్రమే తీసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు లేరు. ఓన్లీ పెద్దలున్నారంటే మాత్రమే గ్లాస్ ప్యానెల్‌తో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. పిల్లలున్నారంటే మాత్రమే చూసి జాగ్రత్తగా ఉండండి. గ్లాస్ కొట్టడం గాని, ఇరగొట్టడం గాని అది చేస్తది. చూసి కేర్‌తోని తీసుకోండి. ప్రైస్ అయితే యాడ్ చేసేద్దాము. 6179 అనమాట అవి. 6179 ఈ ప్రైస్ అయితే యాడ్ అయితే చేసేసాం. ఇక్కడ అన్నీ కలుపుకొని చూద్దాం ఒకసారి ఎంత అవుతుందని. సో, అంతా కలుపుకుంటే ఇది ఎంత 20 అది యూనిట్, టెన్స్, 100, 1000, 10,000 అండ్ ల్యాక్స్ అంటే 2,40,026 రూపీస్ ఏమో అవుతుంది. అంటే దగ్గర దగ్గర 2,40,000 ఏమో వస్తుంది అనమాట ఈ పీసీ బిల్డ్. సో, తీసుకోవచ్చా అంటే మాత్రమే యాహ్! తీసుకోవచ్చు. ఇది ఎవరికి ఎందుకోసము అంటే మాత్రమే హై లెవెల్ లైవ్ స్ట్రీమ్‌కి, గేమింగ్‌కి అండ్ ప్రో లెవెల్ వీడియో ఎడిటింగ్ చేస్తారు కదా! వాళ్ళకి ఇది చాలా బాగుంటది. లైక్ మీకు స్టూడియో ఉంది. ప్రీ వెడ్డింగ్ షూట్ చూస్తా అంటారు కదా! వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. 4K ఫుటేజ్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా స్మూత్‌గా వర్క్స్ అయితే అయిపోతాయన్నమాట అవి. లాగ్ అనేది ఏమి ఉండదు. మల్టీ టాస్కింగ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ పీసీ బిల్డ్‌తో. నా ఒపీనియన్‌లో వన్స్ అగైన్ నేను స్టార్టింగ్‌లో కూడా చెప్పినాను. ఇప్పుడు చెప్తున్నాను. మీకు ఏమైనా ప్రైస్ కాడ ఇబ్బంది అవుతుంది. ఆఫ్లైన్ అంటే ఇట్లా కొన్ని కాంపోనెంట్స్ చేంజ్ చేసి చేసుకోవచ్చు. లైక్ కూలర్ చేంజెస్ చేసుకోవచ్చు అన్నమాట. అవి డిఫరెంట్ కూలర్ తీసుకోవచ్చు. బడ్జెట్‌ల డీసెంట్ ఇంకొక తక్కువలో ర్యామ్ వస్తుందంటే ఇది తీసుకోవచ్చు. ర్యామ్ వేరే బ్రాండ్ కూడా తీసుకోవచ్చు. ఎక్స్‌పీజీది కానీ, ఫ్యూరీది కానీ, కింగ్‌స్టన్ వాళ్ళది అది తీసుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్ కూడా మీరు వేరే వేరే మోడల్‌ది తీసుకోవచ్చు. బ్రాండెడ్ తీసుకోండి. ఎంఎస్ఐ కాకుండా గిగాబైట్ కానీ ఆసూస్ వాళ్ళది ఉంటది. ఆసూస్ వాళ్ళది గ్రాఫిక్ కార్డ్స్ ఉంటాయి. సో, అండ్ విండోస్ అనుకుంటా. కొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నవి. అవి కూడా తీసుకోవచ్చు. పవర్ సప్లై మీరు వేరే కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. నేను 1000 వాట్స్ అనుకున్నా. మీరు 850 వాట్స్‌లో కూడా కొంచెం తక్కువగా తీసుకోవచ్చు. సో, 850 వాట్స్ అంటే ఇట్లా మీకు 10,000-12,000 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ క్యాబినెట్ ఇంతకుముందు చెప్పినా కదా! పిల్లలుంటే మాత్రమే ఇది తీసుకోకండి. వేరేది తీసుకోండి అయితే రికమెండేషన్ అయితే చేస్తా. పిల్లలు లేరు, ఇంట్లో ఎవరు టచ్ చేయరు, కార్డ్ ఉండదంటే మాత్రమే ఇది కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఈ పీసీ బిల్డ్ ఏదైతుందో దగ్గర దగ్గర 2.5 లక్షల దాకా పీసీ బిల్డ్ అయింది కదా! నా ఒపీనియన్‌లో వాల్యూ ఫర్ మనీ అంటాను. సో ఇక్కడ దాకా చదివితే చూస్తారు వాళ్ళందరి థ్యాంక్స్. ఈ వీడియోలో చూపించే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే మాత్రమే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ చేయండి. పీసీ బిల్డ్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లై ఇంకైతే ట్రై అయితే చేస్తాను. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా ఇంత లాంగ్ వీడియో వారైతే చూసారో వాళ్ళందరూ థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే ఇంతవే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.